అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సమగ్ర సస్యరక్షణలో రక్షక పంటల ప్రాముఖ్యత, అల్లనేరేడు సాగులో మెలకువలు, ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక, పంటలను ఆశించే చీడపీడల నివారణకు పురుగు మందుల వాడకాన్ని తగ్గిస్తూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా అవలంబించే సమగ్ర సేద్య విధానాల్లో కంచి పంటలు ఒకటి. వీటినే రక్షక పంటలు అంటారు. ప్రధాన పంటకు చుట్టూ 2-3 వరుసల్లో ఈ కంచి పంటలను లేదా రక్షక పంటలను సాగు చేస్తారు. ఇలా సాగు చేయడం ద్వారా ప్రక్క తోటల నుంచి వచ్చే చీడపీడల్ని ఇవి అడ్డుకుంటాయి. తద్వారా పురుగు ఉధృతిని సహజసిద్ధంగా నియంత్రించే అవకాశం ఉంటుంది. మరి ఏ పంటలను రక్షక పంటలుగా వేసుకోవచ్చు, రక్షక పంటల వల్ల కలిగే ప్రయోజనాలేమిటి అనే వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం వేసుకున్నటువంటి పంటల్లో మనం సమగ్ర సస్యరక్షణ విషయం మనం గమనించినప్పుడు ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఈ కంచి పంటల్ని కూడా మనం చేర్చుకోవచ్చు. ఈ కంచి పంటలు అనేవి ఏంటంటే ప్రధాన పంటకి చుట్టూ కూడా ఒక 3-4 వరుసల్లో ప్రధాన పంట కంటే ఎక్కువ ఎత్తులో ఉండేటట్లు మనం వేసుకోవడాన్నే కంచి పంటలు లేదా రక్షక పంటలు అంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ కంచి పంటలు అనేవి ప్రధాన పంట చుట్టూ కూడా 3-4 వరుసల్లో వేసుకుంటూ ఉంటామో అవి బయట నుంచి ఏవైతే ఈ పురుగుల్ని మన పంట మీదకి రాకుండా, అలాగే వైరస్ని వ్యాప్తి చెందినటువంటి కీటకాలను కూడా మనకి పంట మీద ఆశించకుండా చర్యలు తీసుకుంటాయి. కాబట్టి ఆ కంచి పంటల్ని మనం దాన్ని వేసుకోవచ్చు అనమాట. అయితే కంచి పంటలు మనం వేసేటప్పుడు ప్రధానంగా కూడా మనం ప్రధాన పంట వేసే ఒక నెల రోజుల ముందుగానే ఈ కంచి పంటలు మనం వేసుకున్నట్టయితే ఎప్పుడైతే ప్రధాన పంటలు వేసి అవి 30 రోజుల వయసుకు వస్తాయో మనం వేసినటువంటి కంచి పంటలు అనేవి 60 రోజుల వయసులో ఉండి సుమారుగా 5 అడుగులు ఎత్తు పెరగడం వలన బయట నుంచి వచ్చే చీడపీడలు అనేవి లోపలికి రాకుండా అవి అడ్డుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ కంచి పంటలు వేసుకోవడానికి చాలా చక్కగా అనువైనటువంటి పంటలు ఏవి సూటబుల్ అయినటువంటి పంటలు ఏంటంటే మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి. కంచి పంటల కింద ఎంచుకునే పంటలు ఏవైతే ఉంటాయో అవి ఈ చీడపీడలకి ఆవాసంగా కాకుండా మనం చూసుకుంటే మంచిదన్నమాట. ఈ కంచి పంటను మనం వేయడం వలన మిత్ర పురుగుల తాలూకు సంఖ్య కూడా పెరుగుతుంది. చాలా రకాల పంటల్లో ఏ పంటల్ని కంచి పంటల కింద మనం వేసుకోవచ్చు అనే విషయం మనం గమనించినప్పుడు, ఉదాహరణకి కంది చుట్టూ కూడా 4 వరుసల్లో జొన్న పంటను మనం విత్తుకున్నప్పుడు, అంటే కవచ పంట కింద లేదంటే ఈ రక్షక పంట కింద మనం వేసుకునేటప్పుడు ఈ కంది పంటలో కూడా ఈ శనగ పచ్చ పురుగును తగ్గించవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. పెసరా మినుముని మనం ప్రధాన పంట కింద వేసుకున్నప్పుడు ఆ
ఆ పెసర మినుం ప్రధాన పంట చుట్టూ కూడా 4 వరుసల్లో మొక్కజొన్నను కానీ జొన్నను కానీ సజ్జను కానీ మనం వేసుకునేటప్పుడు వాటిలో రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని మనం తగ్గించవచ్చు. వేరుశనగ పంట వేసినప్పుడు దాని చుట్టూ కూడా 4 నుంచి 6 వరుసల్లో మొక్కజొన్నని జొన్నని లేదా సజ్జ పంటని మనం రక్షక పంట కింద మనం వేసినప్పుడు కాండం కుళ్ళు తెగులు అలాగే మొవ్వు కుళ్ళు కలగజేసినటువంటి వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని మనం తగ్గించవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. మిరప పంటను మనం వేసినప్పుడు 4 వరుసల్లో ఈ జొన్న పంటని లేదా ఈ మొక్కజొన్న పంటని మనం వేసినప్పుడు ఈ జెమినీ వైరస్ అలాగే కుకుంబర్ మొజాయిక్ వైరస్ని కూడా మనం ఈ మిరప పంటలు తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే టొమాటో పంటను మనం వేసినప్పుడు ఆ టొమాటో పంట చుట్టూ కూడా 4 వరుసల్లో జొన్నను కానీ సజ్జ పంటను కానీ మనం వేస్తే ఈ రక్షక పంటలు అనేవి రసం పీల్చే పురుగుల్ని అలాగే ఈ ఎండు తెగుల వ్యాప్తిని కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైతు సోదరులు మనం ఈ తొలకరలో వేసినటువంటి పంటల చుట్టూ కూడా ఈ కంచె పంటల్ని మనం వేసుకున్నట్టయితే ఈ బయట నుంచి వచ్చినటువంటి చీడపేడలు అనేవి మన ప్రధాన పంట మీదకి రాకుండా అలాగే ఈ ప్రధాన పంట మీద మనం పెట్టినటువంటి పురుగు మందుల మీద పెట్టే ఖర్చు కూడా మనం చాలా వరకు తగ్గించుకొని మనం ఈ పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ మంచి దిగుబడులు అలాగే మంచి నికర ఆదాయాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఔషధ ఫలంగా పేరున్న పండు నేరేడు మధుమేహం ఉన్న వారికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కడుపులో వెంట్రుకలున్నా వాటిని కరిగించే గుణం అల్లనేరేడుకు ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. అల్లనేరేడు భారతదేశంలోనే పుట్టింది. బీడు భూములు, చౌడు భూముల్లో సైతం దిగుబడినిచ్చే ఈ పండ్ల తోటల సాగు ఏటా విస్తరిస్తోంది. మన దేశంలో నేరేడును ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ల్లో సాగు చేస్తున్నారు. నేరేడు నాటిన 4 సంవత్సరం నుంచి కాపుకొచ్చి దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. మేలైన యాజమాన్యంతో ఒక్కో చెట్టు నుంచి 80 నుంచి 100 కిలోల దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. నేరేడుకు చీడపీడలు తక్కువ. ఇన్ని సుగుణాలున్న అల్లనేరేడు సాగు విశేషాలను అన్నదాతలు ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో రైతులు ఆసక్తి చూపుతున్న ఉద్యాన పంటల్లో అల్లనేరేడు ఒకటి. తక్కువ పెట్టుబడులతో పాటు సస్యరక్షణ యాజమాన్యం పెద్దగా లేకపోవడంతో రైతులు ఒకరొకరుగా సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, కడప జిల్లాల్లో అల్లనేరేడును సాగు చేస్తున్నారు. నేరేడు సాధారణంగా బీడు భూములు, చౌడు భూముల్లోనూ పెరిగి ఫలసాయాన్ని అందిస్తుంది. ఈ మధ్యకాలంలో నేరేడు వినియోగం పెరగడంతో అందుకు తగ్గ రకాలు అందుబాటులోకొస్తున్నాయి. నేరేడులో బాగా ప్రాచుర్యం పొందిన రకం కొంకణ్ బహడోలి. కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తూ కాయ బరువు 14 నుంచి 16 గ్రాములు ఉంటుంది. గుజ్జు శాతం ఎక్కువగా ఉంటుంది. తీపి శాతం 16.0 బ్రిక్స్ గా ఉంది. CISH 37 లక్నో నుండి విడుదల చేయబడిన మధ్యస్థ రకం. కాయ కోలగా ఉండి బరువు 24.05 గ్రాములు ఉంటుంది. 45 సంవత్సరాల చెట్టుకి 200 నుంచి 350 కిలోల దిగుబడి వస్తుంది. తీపి శాతం 16.40 బ్రిక్స్ ఉంటుంది. జూన్ 2వ వారంలో కోతకి వస్తుంది. CISH 42 లక్నో నుండి విడుదల చేయబడిన మధ్యస్థ సీడ్లెస్ రకం. కాయ గుండ్రంగా ఉండి బరువు 6.82 గ్రాములు ఉంటుంది. 65 సంవత్సరాల చెట్టుకి 180 నుంచి 250 కిలోల దిగుబడి వస్తుంది. తీపి శాతం 14.7 బ్రిక్స్. గోమా ప్రియాంక ఎర్లీ రకం. చెట్టు కొంచెం ఎత్తు తక్కువగా ఉండి కాయ బరువు సుమారు 19.80 గ్రాములుగా ఉంటుంది. తీపి శాతం 16.86 బ్రిక్స్. 8 సంవత్సరాల చెట్టుకి 44 కిలోలు దిగుబడి వస్తుంది. AJG 85 కాయ బరువు 12 నుంచి 15 గ్రాములు ఉంటుంది. అల్లనేరేడు ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. నీటి ఎద్దడిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అన్ని రకాల నేలలు సాగుకు అనుకూలం. నేల ఉదజని సూచిక 10.5 వరకు ఉన్న నేలల్లో కూడా సాగు చేయవచ్చు. క్షీణించిన భూములు, ఉప్పు చౌడు భూములు, 4 నుంచి 7 రోజులు నీరు నిల్వ ఉన్న నేలలు కూడా అనుకూలమే. నేరేడును కొమ్మంటు పద్ధతి లేదా వెడ్జ్ గ్రాఫ్టింగ్ విధానంలో ప్రవర్ధనం చేస్తారు.
6 నెలల నుంచి సంవత్సరం వయసున్న అంటు మొక్కలను ఎన్నుకోవాలి. రైతులు పరిశోధనా స్థానాలు, గుర్తింపు పొందిన నర్సరీల నుండి మాత్రమే కొనుగోలు చెయ్యాలి. జులై నుండి ఫిబ్రవరి వరకు నేరేడు నాటడానికి అనుకూలం. ఎత్తైన బెడ్లపై నాటుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. ఎంపిక చేసిన రకాన్ని బట్టి 10 మీటర్లు ఇంటూ 10 మీటర్లు దూరంలో నాటితే ఎకరానికి 40 మొక్కలు, అదే 8 ఇంటూ 8 మీటర్ల దూరంలో నాటితే ఎకరానికి 62 మొక్కలు నాటుకోవచ్చు. నాటడానికి 1 మీటరు పొడవు, వెడల్పు, లోతుగల గుంతలను తీసి గుంత నుంచి తవ్విన మట్టికి 25 నుంచి 30 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో వేపపిండి, 2% మిథైల్ పెరాథియన్ పొడిని 200 గ్రాములు కలిపి గుంతలను నింపాలి. అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటుభాగం పైకి ఉండే విధంగా నాటుకోవాలి. నాటిన మొక్కలకు పాదులు చేసి, నీరు పోసి, మొక్కలు గాలికి ఒరిగిపోకుండా కర్రపాతి ఊతమివ్వాలి. వేరు మూలం నుండి పెరిగే పక్క కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి. అధిక దిగుబడి సాధించటానికి, నాణ్యమైన పండ్లు పొందటానికి కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చెయ్యాలి. మొక్క మొదలు నుంచి 60 నుంచి 100 సెంటీమీటర్ల వరకు ఎటువంటి కొమ్మలను రానియకూడదు. ప్రధాన కాండంపై 2 లేదా 3 బలమైన కొమ్మలను ఎన్నుకుని పెరగనివ్వాలి. మిగతావి తీసివెయ్యాలి. 3 నుండి 5 బలమైన కొమ్మలు అన్ని దిక్కులలో పెరిగేలా చూడాలి. వాటిమీద ద్వితీయ శాఖలు పెరిగేలా, గాలి వెలుతురు బాగా ప్రసరించేలా చూడాలి. అల్ల నేరేడులో ప్రతి సంవత్సరం కత్తిరింపులు అవసరం లేదు. కాని ఎండు పుల్లను, వ్యాధి సోకినా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను తీసివెయ్యాలి. మొక్క నాటిన తరువాత 3 నుంచి 4 సంవత్సరాల వరకు మొక్కల మధ్య ఖాళీ ప్రదేశంలో అంతర పంటలు వేయవచ్చు. ఈ ఖాళీ భాగంలో జనుము, పిల్లి పెసర చల్లి 45 రోజులు అంటే పూత వచ్చే ముందు దున్నటం చేస్తే భూమి సారం పెరుగుతుంది. వేరుశనగ, అలసందలు, పెసలు, అండు కొర్రలు వంటి అంతర పంటలను లాభసాటిగా వర్షాకాలంలో వేసుకోవచ్చు. లేత తోటలు, కొత్తగా నాటిన మొక్కలు ఎదగడానికి నీరు ఇవ్వాలి. లేత తోటలకి తక్కువలో తక్కువ 8 నుంచి 10 నీటి తడులు, ముదురు తోటలకి 4 నుంచి 5 నీటి తడులు ఇవ్వాలి. వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి ఇంకుడు గుంతలు తీయాలి. డ్రిప్ పద్ధతిలో నీరు ఇవ్వడం వలన నీటిని ఆదా చేసుకోవచ్చు. నీరు ఇవ్వకుండా మొక్కలను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు బెట్టకు గురిచేస్తే ఫిబ్రవరిలో పూత వస్తుంది. పిందె ఏర్పడే దశలో, పిందె పెరిగే దశలో నీటిని అందివ్వాలి. దీనివల్ల పిందె రాలడాన్ని తగ్గించుకోవచ్చు. మొక్క మొదట్లో పాలిథీన్ షీట్, వరి పొట్టు, వేరుశనగ పొట్టును ఆచ్ఛాదనగా వేసుకోవడం వల్ల కలుపు నివారించడమే కాకుండా నేలలో తేమ ఆవిరి కాకుండా ఉపయోగపడుతుంది. అంటు మొక్కలు నాటిన 4-5 సంవత్సరాలకు మొదటి ఫలసాయం అందివస్తుంది. అల్ల నేరేడులో కొత్త చిగురు 2 దఫాలుగా వస్తుంది. ఫిబ్రవరిలో 5 నుండి 10 నెలలు ముదిరిన కొమ్మల మీద మాత్రమే ఎక్కువ పూత వస్తుంది. అక్టోబర్లో కూడా కొన్ని మొక్కల్లో తక్కువ పూత వస్తుంది. హెక్టారుకి 10-12 తేనెటీగల పెట్టెలను ఉంచటం వల్ల ఫలదీకరణ బాగా జరిగి ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. 60 ppm జిబ్బరిలిక్ ఆమ్లం పూత దశలో ఒకసారి, పిందె ఏర్పడిన దశలో మరోసారి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయటం వలన పూత, పిందె రాలడాన్ని అరికట్టవచ్చు. అల్ల నేరేడు కాయ ఎదుగుదల 3 దశలలో ఉంటుంది. మొదటి దశ ఫలదీకరణ జరిగిన 15 నుంచి 52 రోజుల మధ్య, రెండవ దశ 52 నుంచి 58 రోజుల మధ్య, మూడవ దశ 58 నుంచి 60 రోజుల మధ్య ఉంటుంది. మొదటి దశలో కాయ ఆకుపచ్చ రంగులో ఉండి ఎదుగుదల తక్కువగా ఉంటుంది. రెండవ దశలో కాయ ఎదుగుదల చాలా ఎక్కువగా ఉండి రంగు మారుతూ ఉంటుంది. మూడవ దశలో కాయ పెరుగుదలలో కొంచెం తగ్గుదల కనిపించినా కాయ బరువు, రంగు, పరిమాణం, నీటి శాతం పెరగటం గమనించవచ్చు. కాయ ముదురు ఊదారంగులోకి వచ్చిన తరువాత కోత ప్రారంభించాలి. పూత కొమ్మలో ఉన్న అన్ని కాయలు ఒకేసారి కోతకి రావు. అల్ల నేరేడు పండ్లు పండిన వెంటనే కోయాలి, లేదంటే అవి రాలిపోతాయి. పండ్లు కింద పడితే మట్టి, ఇసుక అంటుకొని అమ్మడానికి పనికిరావు. అందుకని పండ్లని చేతితో మాత్రమే కొయ్యాలి. అలాంటి పండ్లు మాత్రమే పాడవకుండా ఉంటాయి. అల్ల నేరేడు పండ్లని ప్రతిరోజూ కోసి వెదురు బుట్టలలో ఉంచి మార్కెట్టుకు పంపాలి. ఒక చెట్టు నుంచి సంవత్సరానికి సగటున 60 నుంచి 70 కిలోల పండ్ల దిగుబడి వస్తుంది. అల్ల నేరేడు పండ్లు తొందరగా పాడవుతాయి కాబట్టి ముందుగా పండ్లను గ్రేడింగ్ చెయ్యాలి. గ్రేడ్ చేసుకుని పెట్టుకున్న పండ్లు
సాధారణ వాతావరణ పరిస్థితుల్లో 2 నుంచి 3 రోజులు ఉంటాయి. రంధ్రాలు కలిగిన పాలిథీన్ బ్యాగుల్లో 8 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 85 నుంచి 90% ఆర్ద్రత దగ్గర 3 వారాల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఆకు తినే గొంగళి పురుగులు ఎక్కువగా తొలకరి తర్వాత వచ్చే చిగుర్లను ఆశిస్తాయి. ఆకు తినే గొంగళి పురుగుల నివారణకి 10,000 ppm వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ఆకులపై పిచికారీ చెయ్యాలి. ఈ మధ్యకాలంలో పండు ఈగ ఉధృతి నేరేడుకు ఎక్కువైంది. కాయలు పక్వానికి వచ్చినప్పుడు వర్షాలు పడితే తీవ్రత అధికమయ్యి అపార నష్టం కలుగుతుంది. పిల్ల పురుగులు గుజ్జుని తిని పండ్లు రాలిపోయేలా చేస్తాయి. దీని నివారణకు రాలిన పండ్లను ఏరి నాశనం చెయ్యాలి. కోత అయిన వెంటనే చెట్ల క్రింద దున్ని ఫాలిడాల్ పొడి మందును మట్టిలో కలపడం ద్వారా కోసస్థ దశలను నాశనం చేయవచ్చు. మార్కెట్లో లభ్యమయ్యే పండు ఈగ బుట్టలను ఎకరాకు 10 నుంచి 15 చొప్పున 5 నుంచి 6 అడుగుల ఎత్తులో కొమ్మలకి వ్రేలాడదీయాలి. ఈ విధంగా అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే నేరేడు నుంచి మేలైన దిగుబడులు పొందే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాధారంగా సాగు చేసే ఇక్కడి రైతులు ప్రధానంగా పత్తి, వేరుశెనగ, కందులను పండిస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్ విస్తీర్ణం 3,72,000 హెక్టార్లు కాగా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయనే వాతావరణ శాఖ అంచనాలతో రైతులు అంతర పంటలు, తక్కువ నీటి అవసరత ఉండే చిరుధాన్యాల దిశగా సాగాలని సూచిస్తున్నారు. అలానే పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట పైర్లు వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామంటున్నారు. కర్నూలు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మితో ఈటీవీ ప్రతినిధి మురళీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తోంది, రైతులకు సంబంధించినటువంటి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఏ విధంగా సమకూరుస్తున్నారనే దానిపైన మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన కర్నూలు జిల్లాకు సంబంధించి వ్యవసాయ పరంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నారు? కర్నూలు జిల్లా ముఖ్యంగా మనకి వర్షాధారంగా సాగు చేసుకుంటూ ఉన్నారు. 90% అంతా కూడా వర్షాధారంగా పంటలు పండిస్తూ ఉన్నాము. మేజర్ క్రాప్స్ వచ్చేసి పత్తి, వేరుశెనగ అండ్ కందులు, అలాగే మనకి మిల్లెట్స్ కూడా అంటే కొర్ర, జొన్నలు కూడా మనం పండిస్తూ ఉంటాము. దీనికి సంబంధించి మనం విత్తనాలన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి పంట మేజర్ క్రాప్ కాబట్టి దానికి అవసరమైనటువంటి 11,75,000 ప్యాకెట్స్ కూడా మనము ప్రైవేట్ డీలర్స్ దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది. కందులు మనకి మినీ కిట్స్ రూపంలో కూడా మనకు వస్తాయి. గ్రౌండ్ నట్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి విత్తనాలన్నింటినీ కూడా మనం సఫిషియెంట్గా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఎరువులు కూడా మనకి యూరియా, డిఏపి అలాగే కాంప్లెక్స్ అన్నీ కూడా మనము ప్రైవేట్ డీలర్స్ దగ్గర అలాగే రైతు సేవా కేంద్రాల దగ్గర కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కర్నూలు జిల్లాలో అంటే ఎన్ని లక్షల హెక్టార్లలో మామూలుగా రైతులు సాధారణంగా మన సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కావాల్సిన సబ్సిడీ పైన రైతులకు ఏమైనా విత్తనాలు కానీ, పురుగుమందులు కానీ ప్రభుత్వం తరఫున అందించేటువంటి అవకాశం ఉందా? అగ్రికల్చర్ క్రాప్స్ అయితే 3,72,000 హెక్టార్లలో ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తారు. అట్లాగే 60,000-70,000 హెక్టార్ల వరకు కూడా హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఉంటాయి. సీజన్ ముందుగా ఏంటంటే పచ్చిరొట్ట విత్తనాలు కూడా మనము ప్రమోట్ చేస్తూ ఉన్నాము. వేరుశెనగ పంట కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. కాటన్ తర్వాత ఆ వేరుశెనగ సబ్సిడీ పైన ఎక్కడెక్కడ కౌంటర్లు పెట్టారు, ధర ఎట్లా ఉంది ప్రజెంట్? వేరుశెనగ విత్తనాలకి ఇంకా మనకి ఒక 1 వీక్ 10 days అని చెప్తా ఉన్నారు. మనకి కందులు అవి కూడా మినీ కిట్స్ అంటే ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సబ్సిడీ మీద కూడా మనము ఒక 1 వీక్లో ఇవ్వడం జరుగుతుందండి. ఎల్ నినో ప్రభావం వల్ల అంటే వర్షాలు కూడా తక్కువగా పడతాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ శాఖ తరపున రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు కొంచెము తక్కువ పడటము, అలాగే డ్రై స్పెల్స్ అంటే పొడి వాతావరణం కూడా ఎక్కువ రోజులు ఉంటుందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మనము రైతులకు పత్తిని జొన్న, సజ్జలతో అంతర పంటలుగా వేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కరువుకి తట్టుకునే పంటలు కొన్ని ఉన్నాయి, జొన్నలు, సజ్జలు, వీటిని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. వర్షాలు ఒక 40 mm 50 mm పడిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలని చల్లుకోవాలని చెప్తా ఉన్నాం. సఫిషియెంట్ రెయిన్ పడకుండా పంటలు వేసుకున్నట్లయితే జర్మినేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి
ఆ 50 mm వర్షం పడిన తర్వాత మాత్రమే విత్తనాలు చల్లుకోవాలని రైతులకు సూచించడం జరుగుతూ ఉంది. మనకి యూరియా అంతా మనము బఫర్గా కూడా పెట్టుకున్నామండి, మార్కెట్లో పెట్టుకున్నాము, అట్లాగే ప్రైవేట్ డీలర్స్ దగ్గర పెట్టడం జరిగింది. మన రైతు సేవా కేంద్రాల్లో కూడా పంటలు ఎక్కడైతే ముందు సాగుకు వస్తాయో అక్కడ మనం అందుబాటులో ఉంచడం జరిగింది. కృత్రిమంగా అయితే కొరత అనేది లేదండి. ప్రభుత్వం కూడా ఎక్కువగా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలని కూడా ముఖ్యమంత్రి పదే కూడా సూచిస్తున్నారు. దాని ప్రభావం జిల్లాలో సాగు ఎట్లా నడుస్తుంది? ఎల్నినో సందర్భంగా ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అంటే PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి కొన్ని విత్తన బాల్స్ని మనం వర్షాలు రాకముందే పొలాల్లో చల్లుకున్నట్లయితే వర్షాలు వచ్చిన తర్వాత అది జర్మినేషన్ వచ్చి మొలకెత్తిన తర్వాత మనకి పంట చేతికి వస్తుంది. 9 రకాల నుంచి 32 రకాల విత్తనాలతో కలిసిన సీడ్ బాల్స్ కూడా చెల్లించడం జరిగిందండి. 52,000 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇది జిల్లా వ్యవసాయ అధికారిని వరలక్ష్మి గారు చెప్తుంది. ఖరీఫ్ సీజన్కు మా శాఖ తరపున అన్ని విధాలు సంసిద్ధమయ్యామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని, ఈ ఎల్నినో ప్రభావం కారణంగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు కూడా మళ్ళాలనే అభిప్రాయాన్ని జిల్లా వ్యవసాయ అధికారిని వరలక్ష్మి గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు. పంటల సాగులో మెరుగైన దిగుబడుల సాధనకు సరైన పోషక యాజమాన్యం తప్పనిసరి. ముఖ్యంగా నేల భౌతిక స్వరూపాన్ని మెరుగుపరిచి పంటలకు అవసరమైన కాల్షియం, సల్ఫర్ వంటి పోషకాలను అందించడంలో జిప్సం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జిప్సంను చౌడు నేలల పునరుద్ధరణలో భాగంగా వాడుతుంటారు. తెలంగాణ ప్రభుత్వం జిప్సంను 90% సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో 121 టన్నుల జిప్సం ఎరువును వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై పంపిణీ చేస్తున్నారు. 10-15 సంవత్సరాల క్రితము పశువు సంపద అనేది బాగుండేది, పెంటెరువులు బాగానే వాడేవాళ్ళము. కాకపోతే రాను రాను పెంటెరువుల వాడకం తగ్గిపోయింది, అంటే షార్టేజ్ అయిపోయింది. వాటి ప్రత్యామ్నాయంగా అంటే ఆర్గానిక్ కార్బనము భూమిలో పెంచుకునే ఆలోచనతోనే ఈ పచ్చిరొట్టె పంటలు కానీ, ఈ జిప్సం కానీ వాడడం జరుగుతుంది. వాడిన దానిలో భూమి గుల్లగా మారడము, నత్రజని పర్సెంటేజ్ మనం అంటే ఎరువులు, యూరియా వాడకం బాగా తగ్గియడం జరిగింది. అంటే అవసరం పడలేదు. కాబట్టి ఈసారి ప్రభుత్వం మాకు సకాలంలో అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. జిప్సం గురించి మేము వాడినాము, బాగుంది. జిప్సం మంచిగా పనిచేస్తుంది, pH లెవెల్ని దాన్ని మెయింటైన్ చేస్తుంది, భూమికి భూసారాన్ని పెంపొందించడానికి మంచి పని చేస్తుందని రైతులు కూడా వాడిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మేము కూడా వాడాలి. మాకు కూడా చెరుకు అది ఉన్నది, చెరుకు, టమాటా, కూరగాయల పంటలు, అట్లా స్వీట్ కార్న్లు అన్నీ పెట్టాము. దీన్ని తీసుకొని మేము కూడా వాడాలనుకుంటున్నాము. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలనిచ్చే చవకైన ఖనిజంగా రైతులు జిప్సాన్ని భావిస్తుంటారు. ఇది నెమ్మదిగా కరుగుతూ పంట చివరి వరకు మొక్కలకు అవసరమైన కాల్షియం, గంధకం పోషకాలను క్రమం తప్పకుండా అందిస్తుంది. వేరుశెనగలో నూనె శాతంతో పాటు కాయ దిగుబడి పెరిగేందుకు జిప్సంను తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఇది గట్టిపడిన నేల పొరలను విడగొట్టి భూమిని గుల్లగా మారుస్తుంది. వ్యవసాయానికి అనుకూలంగా లేని క్షార, ఆమ్ల గుణాలున్న భూములను సైతం సాధారణ స్థితికి తీసుకొచ్చి నేల నాణ్యతను పెంచుతుందంటూ అధికారులు చెబుతున్నారు. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ ప్రమోషన్ కింద 90% రాయితీతో జిప్సం సరఫరా చేస్తున్నట్లు వివరిస్తున్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం జిప్సం మనకు సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది రైతులకు. జైరాబాద్ ఏరియా సంగారెడ్డి జిల్లాలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచింది ఉద్యాన పంటలకు. అయితే మనకు కొన్ని సమస్యాత్మకమైన నేలలు ఉన్నాయి. ఈ సమస్యాత్మకమైన నేలల్లో ఉద్యాన పంటలు పండించడానికి అంటే మనం క్షార నేలల్లో వాటిని న్యూట్రల్ చేసుకోవడానికి సాయిల్స్లో ఈ జిప్సం వాడుకోవడం వలన pH లెవెల్ని తగ్గించడం వలన ఈ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం pHని న్యూట్రల్ చేసుకున్నప్పుడు పంట యొక్క దిగుబడి, దాని క్వాలిటీ కూడా పెరుగుతుంది. అలాగే ఈ జిప్సంలో నేలల్ని సరిచేయడమే కాకుండా దీంట్లో పోషకాలు కూడా ఉన్నాయి. కాల్షియం, సల్ఫర్ ఉంది. కాబట్టి సల్ఫర్ అనేది హార్టికల్చర్ క్రాప్స్కు కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది సెకండరీ న్యూట్రియంట్స్. ఇది మనం నూనె శాతాన్ని పెంచుకోవడానికి సల్ఫర్ మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జిప్సం వేయడం వల్ల ఈ నేలల్ని కరెక్ట్ చేయడమే కాకుండా ఈ పంట దిగుబడిని, క్వాలిటీని పెంచుకోవడం వస్తుంది. అలాగే పనికిరాని భూముల్ని కూడా మనము పనికొచ్చేలాగా చేసుకొని దాంట్లో పంటలు పండించుకొని మనం ఆదాయాన్ని సంపాదించుకోవడానికి, రైతు ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జిప్సన్ని వాడుకోవాలని నేను సూచిస్తాను. తెలంగాణ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ ప్రమోషన్ కింద సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ సబ్సిడీని వినియోగించుకొని జిప్సంను రైతులకు 90% సబ్సిడీపై అందజేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ డివిజన్లో 121 టన్నులు రైతులకు అందజేయడం జరిగింది. ఈ ఒక టన్నుకు 90% సబ్సిడీ 5,300 రూపాయలు పూర్తి రేటు అయితే, 500
రూపాయలు మాత్రమే రైతు దగ్గర డీడీ తీసుకొని పంపిణీ చేయడం జరుగుతుంది. జిప్సము మా ప్రాంతంలో రైతుల నుంచి బాగా డిమాండ్ ఉండడం, గతంలో వాళ్ళు వాడడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఉపయోగం రైతులకు బాగా అవగాహన ఉండడం వలన గత 4-5 సంవత్సరాల నుంచి కూడా జిప్సం సబ్సిడీపై అడగడం జరుగుతుంది. తక్కువ ఖర్చుతో పంటకు పోషకాలను అందించే జిప్సం వాడకం ఎంతో లాభదాయకమని, ప్రభుత్వం అందిస్తున్న రాయితీతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.